దేవుడు చేయదలుచుకుంటే దేవుడు లేని దాంట్లో కూడా ఉన్నవాటిగా చేయగలిగిన దేవుడై ఉన్నాడు. 100 సంవత్సరముల వృద్ధాప్యములో ఉన్నటువంటి అబ్రహాము శారాల దాంపత్య జీవితంలో కుమారుని అనుగ్రహించినటువంటి దేవుడండి. మనం అనుకున్నట్టు కాదు. ఆయన క్రియలు ఆశ్చర్యకరములు. అవి మన ఊహకు అందనటువంటి కార్యాలు అవి. రాత్రంతా ప్రయాసపడ్డాం. మా జ్ఞానం చొప్పున, మా ఆలోచన ప్రక్కన, మా తలంపు ప్రకారం మేము ప్రయాసపడ్డాము. కానీ ఇదిగో నీ మాట చొప్పున అని అంటున్నాడు. నీ మాట చొప్పున. అబ్రహాము తన జీవితంలో తన తల్లిదండ్రుల దగ్గర సమృద్ధిగా ఉన్నటువంటి తన స్వదేశము నుండి దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీవు నీ తండ్రి ఇంటి నుండి నేను చూపించే దేశానికి నీవు వెళ్ళు అన్నాడు. అయ్యా, ఇక్కడంతా బాగానే ఉంది, నాకు కంఫర్ట్గానే ఉంది, అన్నీ కూడా నాకు సమృద్ధిగా ఉన్నాయి, ఇంకెందుకు నేను విడిచిపెట్టి వెళ్ళాలని అనుకోకుండా ఆయన చెప్పినట్టుగా చేశాడంట. వాక్య సెలవిచ్చేటువంటి మాట ఏమిటంటే 24:1 ఆది కాండంలో, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు చెయ్యమన్నది చేయగలిగితే దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలుగుతాడు. వాస్తవంగా అప్పటికి జలప్రళయం రాకమునిపే దేవుడు చెప్పాడు నోవహుతోటి, నోవహు, ఇక రాబోతున్న జలప్రళయములో నీవును నీ కుటుంబమును అలాగే నీ తోటి ప్రజలను రక్షించబడి నిమిత్తమై ఒక ఓడను సిద్ధపరచన్నాడు. అయ్యా, ఇప్పుడు ఏమీ లేదు కదా, అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి కదా, కాబట్టి ఎవరైనా చూసిన వాళ్ళు ఎగతాళి చేస్తారని చెప్పనని ఒకవేళ అనుకొని కనుక దేవుడు చెప్పిన పనిని నిర్లక్ష్యం పెట్టినట్లయితే వచ్చినటువంటి జలప్రళయంలో నోవహుతో పాటు తన కుటుంబము కూడా కనుమరుగైపోయేది. దేవుని యొక్క మాట మీద పెట్టినటువంటి ఆ నిశ్చయంత లేదా ఆ ఆలోచన ఖచ్చితంగా దేవుడు సఫలపరిచాడు. దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. నమ్మాలి, మనం నమ్మాలి. అపనమ్మకంగా దుష్టుడు కలిగిస్తాడు. ఇట్ట జరుగుతుందా, అట్ట జరుగుతుందా, అలా ఉంటుందా అని ఆలోచన మనకు కొన్నిసార్లు కలుగు చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ నీవు నేను గమనించాల్సింది, దేవుడు చెప్పాడు అంటే ఖచ్చితంగా అది చేస్తాడు. అబ్రహాముతో చెప్పాడు, అబ్రహాము దీవెనకరంగా మార్చబడ్డాడు. నోవహుతో చెప్పాడు దేవుడు, నోవహు దేవుడు చెప్పినట్లు చేశాడట. కాబట్టి నోవహు తన కుటుంబమును కాపాడుకోవడానికి దేవుని యొక్క మాట వినిన ఆ ఆలోచనే తన కుటుంబమును రక్షించుకోవడానికి కారణమైంది. కాబట్టి దేవుని యొక్క మాట మనం విశ్వసించాలి, మనం నమ్మాలి. నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమే అని అంటున్నాడండి. కాబట్టి ఇక్కడ దోణిలో చేపలు లేవు. దోణిలో ఉన్నటువంటి సీమోను పేతురు రాత్రంతా శ్రమ పడ్డాడు. కానీ ఆ రాత్రి ఏ మాత్రం కూడా తన జీవితంలో సంతృప్తినివ్వలేకపోయింది. అయినప్పటికీ సీమోను పేతురు అన్నాడు, అయ్యా, మేము పడిన ప్రయాసంతా రాత్రి పడ్డాం, అయినప్పటికీ ఇదిగో నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం అయ్యా. అంటే దేవుని మాటకు విధేయత చూపించడానికి సీమోను పేతురు ఆసక్తి చూపిస్తూ ఉన్నాడు. దేవుని మాట విశ్వసించడానికి, దేవుని మాట మీద నమ్మకించడానికి, దేవుని మాట మీద గురి కలిగి ఉండటానికి సీమోను పేతురు ఆసక్తి చూపిస్తూ ఉన్నాడు. నమ్మిక మనలో ఉన్నప్పుడు దేవుడు మన నమ్మికను వమ్ము చేసేవాడు కాదు. రాత్రి వేళ దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ అపనమ్మిక నీలో ఉంటే అది ఖచ్చితంగా నువ్వేదైతే అపనమ్మకం ఉందో ఖచ్చితంగా అపనమ్మకమే నిన్ను ఏలుబడి చేస్తుందండి. నమ్మిక నీదై ఉంటే ఖచ్చితంగా ఆ నమ్మిక నీ జీవితంలో దీవెనకరంగా మారుస్తుంది. ఆ నమ్మిక నీ జీవితంలో గొప్ప కార్యాలకు అది సూచికగా ఉంటుంది.